నల్లగొండ మండలం గజ్జహల్లి గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ భాగల్ పాల్గొన్నారు। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభించింది। ఈ కార్యక్రమానికి మహిళలు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు। చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి। అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎలా చేకూరుతున్నాయో లబ్ధిదారులకు వివరించారు। కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందించడమే विकसित भारत मुख्य उद्देश्यमని ఆయన తెలిపారు। 20 मिनट पर इसके आसपास के गांव के भारी संख्या में खासतौर से महिलाओं और बच्चों की उपस्थिति इस बात की बता रही है कि आपको नरेंद्र मोदी की गारंटी की गाड़ी पर विश्वास है। आपको लगता है मोदी है मुमकिन है, आपको लगता है यही वक्त है, सही वक्त है। ఇంత సాయంత్రం పూట అయినా గానీ మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం కోసం పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నారంటే మీ అందరూ కూడా ఖచ్చితంగా చెప్పగలను, మోడీ మీద అత్యంత విశ్వాసం ఉంది। మోదీ అంటేనే గ్యారెంటీ అంటేనే మోదీ కాబట్టి ఆయన ఏది చెప్పినా చేసి చూపిస్తాడు। ఆయన విశ్వాసంతో మీ అందరూ కూడా వేచి ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు। डिफरेंट स्टॉल्स पर जाने पर मैंने स्टेट के ऑफिसर से पूछा क्या ये योजना स्टेट की है या सेंटर की है। लगभग सभी लोगों ने एक राय से कहा ये सेंटर की योजना है, ये मोदी की योजना है। मैं केवल एक बात कहना चाहूंगा कि जितनी इधर स्टॉल हैं ये सब सेंट्रल गवर्नमेंट स्पॉन्सर्ड मोदी के दिल से निकली हुई योजनाएं हैं। फॉर एग्जाम्पल सड़क पर शौच करती हुई महिला को हर प्रधानमंत्री ने देखा, लेकिन मोदी ने शौचालय बनाया। మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, అనేక స్టాల్స్ కూడా మనం ముందు వేసి ఉన్నాం। ఇవన్నీ కూడా మీకోసమే స్టాల్స్ కూడా అన్ని కూడా పరీక్షించి వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పినటువంటి ఏమంటే ఈ పథకాలన్నీ కూడా 100% నరేంద్ర మోడీ గారి కేంద్ర పథకాల యొక్క యోజనతో ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయని చెప్పి మీరందరూ కూడా గుర్తించుంటారు। అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మన ఎవరైతే మహిళలు బహిర్భూమికి వెళ్లి ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారు అనేక సారి కనసరాలు చూసిన పిమ్మట అందరూ కూడా మరుగుదొడ్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించారు। देश के सभी प्रधानमंत्रियों ने बाहर सोती हुई लेडीज को पेड़ के नीचे, छप्पर में, खपरेल में, कच्चे मकान में, एनिमल के साथ उसी कमरे में सोते हुए देखा। लेकिन नरेंद्र मोदी ने पूरा दिल्ली से पैसा बेच करके आपको प्रधानमंत्री ग्रामीण या प्रधानमंत्री शहरी आवास दे करके आपको हर मौसम में रहने के लिए सुविधा दी है। మనందరం కూడా అనేక మంది బీద వాళ్ళు బయట రోడ్ల మీద పడుకోవడం, లేదంటే భారీ ఇళ్లలో ఉండడం, తర్వాత చిన్న చిన్న ఇళ్లలోనే అడ్జస్ట్ చేస్తూ ఉండడం వల్ల గమనించి తెలుసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు మనందరికి ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్కరికి పక్కా ఇండ్లు ఉండాలి, ఎటువంటి వాతావరణంలో ఎండ గాని వాన రాని చలికాలం మీద తట్టుకునేటట్టుగా మనందరికి ఇండ్లను ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు। नरेंद्र मोदी जी ने केवल मकान में शौचालय ही नहीं दिया, 5 किलो चावल या गेहूं पिछले 4 साल से दे रहे हैं और एक गारंटी उन्होंने ले ली है कि आने वाले 5 साल तक ऐसे 80 करोड़ लोगों को 5 किलो गेहूं और चावल मुफ्त में मिल रहा है। तो आपके